ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి ప్రార్థనలో ఏకీభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ మన యేసయ్యని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. ప్రార్థన. స్తుతి స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, హృదయ వాంఛములను ఎరిగిన వాడ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మహోన్నతుడ, ఘనమైన కార్యములు చేసిన దేవాది దేవ, మీ బంగారు పాదములకై కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నిన్నటి వారమును నేటి వారంగా చేసిన మహోన్నతుడ, మీకే వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు స్తుతులు. నేను రాత్రికాల సమయంలో గాఢ నిద్ర కలగజేసి మీ సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ఎంతో గొప్పవారు, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు, ఎంతో మంచివారు ఉన్నారు తండ్రి. వారందరినీ కాదని మమ్మల్ని జీవగ్రంథంలో పేరు ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలనైనా. నిన్నటి వారం నేటి వారంగా చేసిన మహోన్నతుడ, మీకే వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలనైనా. పరిశుద్ధురా స్తోత్రంనైనా. పరిశుద్ధుడు 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 అని ఇహలోకంలో పరలోకంలో అనేక వేల కోట్ల మంది చేత కొనియాడబడుతున్న మహోన్నతుడ, మీకు వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేమేమై ఉన్నాం అది మీ చిత్తమే తండ్రి. ఏమై ఉన్నాం అది మీ కృపయేనైనా. మా యొక్క అర్హతను బట్టి కాదు తండ్రి, మా యొక్క యోగ్యతను బట్టి కాదు నాయన, మీ యొక్క కృపను బట్టి మేము ఉన్నాం తండ్రి. అందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తల్లి గర్భంలోనే పిండ దశలోనే మమ్మల్ని ఎరిగిన మహోన్నతుడు మీరేనైనా. మా హృదయంలో ఉన్న చెడు తలంపులను తీసివేయండి ప్రభా. ఈ ఉపవాస దినముల్లో నిత్యము మిమ్మల్తో ఆరాధించుకునేవారుగా ఉండాలి తండ్రి. ఆత్మతో సత్యంతో ఆరాధించుకుంటూ మీతో సహవాసం కలిగి జీవించే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. యేసయ్య, ఏదో నామమాత్రపు భక్తి, ఆచార భక్తి మేము నిర్వర్తించకూడదండి. వేషధారణ భక్తి మేము నిర్వర్తించకూడదండి. హృదయాంతరంగం నుంచి ప్రార్థించుకునే హృదయాలు మాకు ఇవ్వనైనా. ఆత్మతో సత్యంతో పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్తోనూ పూర్ణ జ్ఞానంతో వివేకము కలిగి మీ యందు విశ్వాసంతో ప్రార్థించుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు. అలాగే అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీ దొరికేదని, తట్టుడి మీకు తీయని సెలవిచ్చిన దేవాతి దేవ, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు నీవేనైనా. సహాయం దయచేయండి ప్రభు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోనైనా. సమస్తం ఎరిగిన దేవా, మీకు తప్ప మాకు దేవుడు లేడు కదండి. మీ మీద ఆధారపడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు. లోకంలో ఏ ఒక్కరి మీద ఆధారపడే హృదయాలు మా యందు తీసివేయండి ప్రభు. మీ యందు విశ్వాసంతో ఆధారపడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభు. అలాగే మాలో ఉన్న మీకు ఆయాసకరంగా ఉన్న ఏ ఒక్క బలహీనత, గర్వము కానీ, అహంకారము, పొగరు, ద్వేషము, రాగద్వేషం మా హృదయంలో తావులేకూడదండి. క్రీస్తు పోలిన జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభు. మిమ్మల్ని కొరడా దెబ్బలు చులిపించినను, ముళ్ళ కిరీటము ధరింపజేసినను, అలాగే మీ ముఖం మీద ఉమ్మి వేసినను కూడా వీరేమి చేయుచున్నారు, వీరు తెలియదు కనుక క్షమించమని తండ్రి అయిన యెహోవాను ఆశ్రయించారు తండ్రి. విజ్ఞాపన చేశారు తండ్రి. అట్టి హృదయాలు మాకు నేర్పండి ప్రభు. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు తండ్రి. అలాగే మా వల్లే మా పొరుగు వారిని ప్రేమించాలి తండ్రి. అలాగే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అలాగే వారికి ఉన్న అవసరతలు సకాలంలో తీర్చండి నాయన. మంచి ఆరోగ్యాలను దయచేయండి ప్రభా. ఎవరైతే అనారోగ్య బారిన పడి బాధపడుతున్నారో పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. మీ యొక్క అభిషక్త రక్తదాలతో పూర్తి స్వస్థత ఇవ్వండి ప్రభా. ఆపాద మస్తకం ముట్టండి ప్రభా. ఎటువంటి బలహీనతలు దరిచేరకుండా బీపీని, షుగర్ని, అలాగే కిడ్నీ స్టోన్స్ని, అలాగే క్యాన్సర్తో బాధపడుతున్నారు తండ్రి. తలనొప్పులతో బాధపడుతున్నారు తండ్రి. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసి వారికి ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని మా యొక్క బలహీనతను ముట్టి స్వస్థపరిచే దేవాది దేవుడు నీవు ఉన్నావు కదా తండ్రి. సహాయం దయచేయనైనా. సమస్త మెరిగింది. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి తండ్రి. ఎగ్జామ్స్ రాసే బిడ్డలేంది మీరే ఉండండి ప్రభా. జ్ఞానం కదవకుంటే అడగమన్నారు తండ్రి. యవ్వన కాలంలో కాడు మోయట నరుడికి ఎంతో వేలని సెలవిచ్చినట్లు మీరే ఆ బిడ్డలు ఎందు ఉండి రాయించండి ప్రభా. ఏ ప్రశ్నకి ఏ జవాబు ఎలా రాయాలో మీరే తోడుగా ఉండి రాయించండి ప్రభా. అందరి గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు.
మేము విశ్వసిస్తున్నాం తండ్రి. అలాగే ఆ ఎగ్జామ్స్ అన్నిట్లో మీరే తోడుగా ఉండి 10th ఎగ్జామ్స్, డిఎస్సి, టెట్, డిగ్రీ ఎగ్జామ్స్, ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారి యందు మీరే ఉండే వారి హస్తాలతో మీరే రాయించండి ప్రభా. జవాబులు రాయించే విధంగా సహాయం దయచేయండి ప్రభా. వారి మీద వారు ఆధారపడకూడదని మీ మీద ఆధారపడే హృదయాలను వారికి ఇవ్వండి ప్రభా. అలాగే ఆరోగ్య గర్భఫలం లేకుండా ఎంతోమంది బాధపడుతుండగా వారికి గర్భఫలాన్ని అనుగ్రహించండి ప్రభా. అలాగే అబ్రహాము, శారాకు 90 ఏళ్ళ వృద్ధాప్యంలో ఎలాగైతే గర్భఫలాన్ని తెరిచారో అలాగే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని గర్భఫలాన్ని ఇవ్వండి ప్రభా. మీరు పక్కకు నెట్టి వేసే దేవుడు కాదండి, సహాయం దయచేసే దేవుడు తండ్రి. ఎక్కడ తలదించుకునే పరిస్థితి తీసుకురాకండి ప్రభా. అలాగే మమ్మల్ని తలదించి సిగ్గుపడనివ్వకండి ప్రభా. అలాగే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని భార్యాభర్తలకు గర్భఫలాన్ని అనుగ్రహించండి ప్రభా. ఎంతోమంది అడుగుతున్నారు తండ్రి, ప్రార్థన విజ్ఞాపన చేయమంటున్నారు తండ్రి. ప్రార్థన విజ్ఞాపన ద్వారా వారికి కూడా గర్భఫలాన్ని అనుగ్రహించండి ప్రభా. అలాగే ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ముఖ్యంగా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, తన భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా ఉంటున్నారు, అలాగే మాకున్న ఈ గోల్ని మేము తగ్గించుకోవాలి. తను ఈ లోక సంబంధమైన వాటితో ఏం తిందామో, ఏం తాగుదామో, ఏం ధరుతామో హృదయంలో తావు లేకుండా ఒకరికొకరు సమాధాన పడే హృదయాలను బట్టి ప్రభా. భర్తకు లోబడే హృదయం భార్యకు, భార్యను ప్రేమించే హృదయం భర్తకు ఇచ్చి ఒకరి పట్ల ఒకరు ప్రేమ, దయ, జాలి కలిగి సమాధాన పడే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు కదా తండ్రి. మనుషులను అయితే ఆశ్రయించలేము తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ముఖం చాటేస్తారు తండ్రి. మీరు చాటి వేసే దేవుడు కాదనైనా. అలాగే ఇంకా ఎవరైతే ఏ మొండి సమస్యలతో బాధపడుతున్నారో వారందరి సమస్యలు కూడా మీ సజీవమైన మార్గంలో తీసివేస్తారని, మీ మీద ఆధారపడే హృదయాలు మా ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తారని మా ప్రియమైన యేసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకొంచునన్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.